నిన్న మీరు రాత్రి కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి ఏ టైంకి వెళ్లారు? అయితే మీరు గుజరాత్‌లో ఉన్నారని అసలు ఎలా తెలిసింది? ఇందులో ఫస్ట్ పోలీసుల సహకారం 99% ఉందండి. మంగళగిరి పోలీసులు, మన ఎస్ఐ రవీందర్ గారు, శ్రీహరి గారు వీళ్ళిద్దరి సహకారంతోనే తీసుకురావడం జరిగింది. తెల్లవారుజామునైనా గాని, అర్ధరాత్రి పూట ఫోను చేసినా గాని వాళ్ళు మాకు హెల్ప్ చేయడం వల్ల అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఎక్కడున్నారు వాళ్ళు ఎగ్జాక్ట్‌గా వాళ్ళిద్దరు? ఇప్పటికి మీకు ఉజ్జయిన్ నుంచి అహ్మదాబాద్ ఎళ్ళే రూట్ ఖచ్చితంగా మీకు గుజరాత్ ఎంట్రన్స్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక రెస్టారెంట్ ఒకటుందండి. ఆ రెస్టారెంట్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ అప్పుడే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో కారు పెట్టుకొని నిద్రపోతున్నారు. ఎక్కడున్నారండి ఇప్పుడు? శ్రీవర్షిని ఎక్కడుంది? మీ దగ్గరే ఉందా? మీరెక్కడున్నారు? అవునండి. వర్షిని మా దగ్గరే ఉంది. మరి మంగళగిరి ఎప్పుడు బయలుదేరబోతున్నారు? అదే సాయంత్రం ట్రైన్ ఉందన్నారండి. ఒకసారి చెక్ చేయడానికి వాళ్ళ అన్నయ్య ఎళ్ళాడు. టికెట్స్ తేవడానికి వెళ్లారు. ఇక్కడి నుంచి అంటే 24 నిన్న అవర్స్ కూడా అబోవ్ జర్నీ ఉంది. శ్రీవర్షిని అవును. నిన్న కూడా శ్రీవర్షిని కొన్ని వ్యాఖ్యలు చేసింది కదండీ! బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారంటూ కూడా అఘోరి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా బలవంతంగా నన్ను తీసుకెళ్ళిపోతున్నారంటూ కూడా శ్రీవర్షిని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఏమంటుంది శ్రీవర్షిని మీతో? బలవంతంగా అనే మాట ఎక్కడా లేదండి. గుజరాత్ పోలీసు వాళ్ళు కూడా విచారణ చేశారు. ఆ విచారణ అంతా గూడా ఆవిడ అయన్నీ వీడియో చేయలేదు. తర్వాతేంటంటే మమ్మల్ని వెనక్కి పెట్టడం జరిగింది పోలీసులు. ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేశారు. వాట్ ఈస్ వాట్? మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? ఈ అమ్మాయితో రావడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయికి ఆశ్రమం ఉందా? ఈ అమ్మాయికి గురువెవరు? లేడీ అఘోరికి. ఇవన్నీ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఎటువంటి ఆన్సర్ ఆమె దగ్గర కరెక్ట్‌గా లేకపోయేటప్పటికి అక్కడున్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారు, "ఈ అమ్మాయి నీతో రావడం కరెక్ట్ కాదు. నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లెవ్వు. నీ దగ్గర ఉంచకూడదు. ఆశ్రమం ఉంటేనే ఉంచుకోవాలి." సంథింగ్ చాలా చెప్పారండి ఆయన. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని హాఫ్ అన్ అవర్ తర్వాత మమ్మల్ని పిలిచి మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ టైంలో ఆ అమ్మాయి రాద్ధాంతం చేసింది. నేను ఉండను మీతో అని. కానీ పోలీసులు నచ్చజెప్పారు. "ఇది కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఒకసారి సైకియాట్రిస్ట్‌ని కూడా కలవాలి. ఇలా చేయకూడదు. రోడ్ల ఎమ్మట పడుకోకూడదు. నీ వయసేంటి? నువ్వేంటి?" అని ఆ అమ్మాయికి చాలా బుద్ధి చెప్పడం జరిగిందండి. అక్కడున్న మరి ఒక ప్రెజెంట్ రెస్టారెంట్ ఓనర్ అక్కడ ఒక రెస్టారెంట్ ఓనర్ రాజేష్ చౌహాన్ గారని చెప్పి ఒక ఆయనున్నారు. ఆయన చొరవతోనే గుజరాత్ పోలీసులు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన్ని దగ్గరుండి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దింపడం గాని, మాకు టికెట్లు ఇప్పించడం గాని, మమ్మల్ని వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత కాల్ చేసి మాకు క్షేమ బాగోగులు కూడా తెలుసుకుంది ఆయనేనండి. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉందండి. కాకపోతే కొద్దిగా మెంటల్లీ బాగా అప్‌సెట్‌లో ఉంది. అక్కడున్నంత సేపు ఒకలాగా మాట్లాడిందండి ఆవిడ దగ్గరున్నప్పుడు. బయటకొచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడిద్దండి. సైకలాజికల్‌గా బాగా దెబ్బతినుంది. ఒకసారి రాంగానే డాక్టర్ గారిని సంప్రదించాలి ఈ విషయం గురించి. తనేం మాట్లాడుతుందో తనకే అర్థం కాకుండా మాట్లాడుతుంది. For more videos like this, subscribe Big TV channel.